ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా అయితేలే రోడ్ల మీద ఎందుకుంటున్నారు? మీరు చేసిన పాపాలేంటి? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఏం మర్చిపోలే. తెలంగాణనే జెండా ఎజెండా అంటది. తెలంగాణ జెండా ఎజెండా అయిందా? ఎప్పుడైతే చేసినావు కదా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే తెలంగాణలో శాసించడం, ఇంకా మన దేశమంతా శాసించాలని చెప్పి ఆశకు హద్దు ఉండాలి. అత్యాశపడి భారత రాష్ట్ర సమితి ఏ రోజైతే ఏర్పాటు చేసినారో ఆ రోజే మీకు తెలంగాణకు ఆ ఉన్న లింక్ ఎప్పుడు తెగిపోయింది. ఏదైతే థ్రెడ్ ఉండేనో తెలంగాణది అది లేదు మీకు. మీరు మాట్లాడితే కూడా తెలంగాణ గురించి మాట్లాడితే కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక అదాని గురించి మాట్లాడుతున్నారు. అదానితో ఒప్పందాలు రద్దు చేసుకో. నువ్వు కూడా ఒప్పందాలు చేసుకున్నావు కదా. నువ్వు ఏం చేయనట్టు, అదానితో అసలు నీకు సంబంధాలు లేనట్టు, అదానితో నువ్వు ఎప్పుడు కలవనట్టు. ఎన్నిసార్లు కలిసినావు అదానిని? అదాని ఫ్లైట్లలో తిరిగిన మాట వాస్తవం కాదా? మీ అయ్య అదానిని కలిసిన మాట వాస్తవం కాదా? నువ్వు డేవోస్లో అదానిని కలిసిన మాట వాస్తవం కాదా? అదాని నువ్వు కలుస్తావు, కానీ మేము కలిస్తే మాత్రం తప్పట. మేము ఒప్పందాలు చేసుకుంటే తప్పట. ఎట్లా తప్పైతే? నువ్వు ఒప్పందాలు చేసుకోవచ్చు, కానీ మేము ఒప్పందాలు చేసుకోరాదా? నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదాని గారు ఇచ్చిన 100 కోట్లు మాకు వద్దన్నాడు. ఎందుకంటే ఆయన బిజినెస్ అనైతిక కార్యకలాపాలు ఆ ఫ్రాడ్తో జరుగుతుందని, లేకపోతే కరప్షన్తో వాళ్ళు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్లు తెచ్చుకున్నారని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఆరోపణలు చేసింది. కాబట్టి మాకు అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు వద్దు, నైతికంగా వ్యాపారం చేసే వ్యాపారస్తుల దగ్గరనే మేము డబ్బు తీసుకుంటాం, అనైతికంగా వ్యాపారం చేసే వ్యాపారస్తుల డబ్బు మాకు వద్దు అని చెప్పేసి నిన్ననే అదాని మీ డబ్బు వద్దని చెప్పడం కూడా జరిగింది. ఇంత స్పష్టంగా, ఇంత నీతివంతంగా పాలన చేస్తుంటే నువ్వు మాత్రం నువ్వు కలిసినవా లేదా? కలిసిన మాట వాస్తవం. మీ ప్రభుత్వంలో అదానితో ఒప్పందాలు జరిగినాయా లేవా? జరిగిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకుంటే ఎట్లా కేటీఆర్? నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే అయినా కేటీఆర్ మళ్ళా ఇదే ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికలల్లో మీకు ఇక బుద్ధి రాలే, ఇక సిగ్గురాదు, మీ పార్టీ కనుమరుగయ్యేది మాత్రం వాస్తవం. ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికలుగా కూడా గుణపాఠం చెప్తారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అన్ని మంచి పనులు చేస్తున్నది. వచ్చిన తర్వాత హామీలను ఒకటిగా హామీలు నెరవేరుస్తున్నాం. నువ్వు కూడా